మరోసారి బ్రీఫ్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెస్ చేసేలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం పెంచేలా ప్రజలు సహకరించాలని కోరారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగలలో ప్రధాన రహదారుల అభివృద్ది కోసం ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆవాసం కోల్పోయిన 15 కుటుంబాలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. కడప జిల్లా బద్వేలు చెన్నంపల్లెలో విజిలెన్స్ రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన 436 కిలోల రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసిలో కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములను స్థానికులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల స్వాధీనానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. వారిని పక్కకు తప్పించి భూములను చదును చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు సన్యాసిరావును అనపర్తి మండలం కొప్పవరంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 385 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న 4 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 కిలోల గంజాయి, సెల్ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఈగల్ టీం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. అలాగే పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలు, మత్తు పదార్థాలు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జాతీయ రహదారిపై బైక్ రేసింగ్తో హడలెత్తిస్తున్న 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 21 మందిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. రేసింగులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.